హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవేంటో చూస్తున్నారా? ఏంటో గుర్తుపట్టారా? అంటే మీకు తెలియదని కాదు, పీతలండి. పీతలు మసాలా గ్రేవీ కర్రీ అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవైతే కనుక చాలా మందికి వలవడం రాదు, అంటే నాకు కూడా రాదు. నేను కొన్న దగ్గరే నేను చేయించుకొని తీసుకొచ్చాను. అవైతే కాళ్ళు అనమాట. ఇంకా ఇందులో ఏమేమి వేసుకుందామో చూద్దాము. నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నానండి. రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే కారం కూడా రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ తింటారు కదా. అలాగే మసాలా కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుంటాం కదా, అది వేసుకుందాము. ఇంకా మనం వీటికి పట్టేలాగా చక్కగా కలుపుకుందాము. అంటే కాళ్ళు దాంట్లో వేయలేదండి, ఎందుకంటే అది కలుపుతున్నప్పుడు దానికి కొంచెం ముళ్ళులుగా ఉంటుంది, చేతికి కొంచెం గుచ్చుకుంటుందని నేను దానికైతే ఉప్పు కారం వేయలేదు. ఓన్లీ పీతకి వేసాను నేను. వాటికి కలుపుతున్నాను. మసాలా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్. అంటే ఇప్పుడు తరం పిల్లలకి చికెను మటన్ కూడా చాలా తక్కువ, చికెనే ఎక్కువ తింటున్నారు. కానీ అన్ని రకాలు తినాలి అండి. మా పిల్లలు కూడా తిన్నని పేచి పెడతారు, కానీ ఎలాగైనా కనీసం నేనైనా తినిపించాలి వాళ్ళకి, అప్పుడైనా తింటారు. ఇంకా మనం మసాలా అయితే రెడీ చేసుకుందాము. ఇంకా మసాలాలోకి అయితే మనం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే మసాలా సామాన్లు వేసుకుందాము. గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసుకొని మనమైతే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకుందాము. ఇంకా ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. అవి బాగా వేగాలి. వేగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా ఇవి పీతల్ని, ఇవి వేసేసుకుందాం. ఇంకా కాళ్ళు కూడా వేసేసుకొని చక్కగా కొంచెం వేగనిద్దామండి. వేగనిస్తే గనక ఏంటంటే కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది. కొంతమంది వేయంగానే వాటర్ అది వేసేస్తారు, అలా వేయకూడదు. ఇంకా మసాలా గ్రేవీ కూడా వేసుకుందాము. మసాలా కూడా వేసుకొని అసలు ఈ కూరకి ఈ మసాలా హైలైట్ అవ్వాలండి. మనం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే కూర కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎవరికి పీతల కర్రీ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేస్తూ ఉంటే తెలీదు. ఇంకా దగ్గరికి కొంచెం అయ్యింది, అంటే మసాలా అనేది మనకి కొంచెం వేగాలి కదా. ఇప్పుడు కొంచెం చిన్న పీతలు ములిగేదాకా కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకోండి. మీకు ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు, పర్వాలేదు. 4 వేలుపులు కలుపుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం, ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. మూత పెట్టుకుందాము. ఇంకా 10 మినిట్స్ అయింది, తీసి చూద్దాము. ఇంకా కొంచెం వాటర్ ఉందండి. 4 వైపులా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇంకా అయిపోతుంది, దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి ఉండాలండి, వాటర్గా ఉంటే మనకి గ్రేవీ తిన్న ఫీలింగ్ అయితే రాదు, నీరుగా ఉంటుంది. దగ్గర చేసుకుందాం. ఫైనల్లీ చూసారా, చాలా కళ్ళకి ఎంత బాగుందో. దగ్గరికి అయిపోయింది గ్రేవీ. ఇలాగ ఉంటేనే మనకి మసాలా అనేది పీతలకి బాగా పడుతుందండి. కానీ ఇవి ఏంటంటే కొంచెం గట్టిగా ఉండటం వల్ల ఉడికిందో లేదో అని చాలా మందికి తెలీదు. లేదు, ఉడికిపోతుందండి, సెన్సిటివే, పర్వాలేదు. నేనైతే ఇప్పుడు అన్నంలో అయితే పెట్టుకొని తిని చూసి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ చాలా బాగుంటుంది. మా హస్బెండ్ కూడా వచ్చారు లంచ్కి. ఆయన ఇంకా ఫోన్ పట్టుకోమన్నాను, కొంచెం తీయండి నేను తింటాను అంటే, ఏంటి ఇది కూడా చూపించాలా? అది కాదండి, అన్ని కూరలు కాదు, ఈ కూర నేను ఫస్ట్ టైం వండుతున్నాను, తెలియాలి కదా అని చెప్పి నేనైతే వండుతున్నాను. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా పీతలు కూడా తిందాం, చిన్న ముక్కని కొరికాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా సరిపోయాయి. ఉప్పు కారం కూడా కరెక్ట్గా ఫస్ట్ వేసిందే సరిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.